డియర్ ఫ్రెండ్స్, మనం ఇన్కమ్ ట్యాక్స్ పెట్టుబడి లాభాలు క్యాపిటల్ గెయిన్స్ యూనిట్ నుంచి ఒక 2 లెక్కలు చేద్దాం. ముందుగా ఈ లెక్కను పరిశీలిస్తే వాసుదేవ్ తన నివాస గృహంపై 2 లక్షలు వడ్డీ వ్యాపారస్తుని దగ్గర తనఖా అప్పు తీసుకొనెను. ఆ ఇల్లు కొన్న తేదీ వాస్తవానికి 4/5/2004 నాడు 3,50,000 రూపాయలకు కొనుగోలు చేసినట్టుగా ఉన్నది. దానికి స్టాంపు విలువ, ఆ ఇంటి యొక్క స్టాంపు విలువ మనం గమనించినట్లయితే 4,50,000 ఉన్నది. అలానే ఆ ఇంటికి సంబంధించినంత వరకు స్టాంపు డ్యూటీ చెల్లించినట్టుగా 5% ఇవ్వటం జరిగింది. దానికి అదనంగా బ్రోకరేజ్ 2% చెల్లించినట్టుగా ఉన్నది. 2006 నాడు వాసుదేవ్ అనే వ్యక్తి చనిపోవటం జరిగింది. ఆ ఆస్తి మొత్తం అతని భార్య అయిన శ్రీమతి సౌజన్యకు వచ్చినట్టుగా మనం లెక్కలో గమనించవచ్చు. ఆ సౌజన్య అనే భార్య, వాసుదేవ్ యొక్క భార్య 10 ఫిబ్రవరి 2009న 3 లక్షలు వడ్డీ వ్యాపారస్తునికి చెల్లించి ఆ ఇంటి మీద లోన్ తీసుకొని ఉండటం జరిగింది అని మనం అనుకున్నాం. కాబట్టి అది క్లియర్ చేయటం కోసం, ఆ లోన్ తీర్చడం కోసం 3 లక్షల రూపాయలు 2009 ఫిబ్రవరి 10 నాడు చెల్లించడం జరిగింది. ఆ నవంబర్ 2018లో ఆ ఇంటిని 24,50,000 రూపాయలకు అమ్మినట్టుగా మనం గమనించవచ్చు. ఆ స్టాంపు డ్యూటీ విలువ చూసినట్లయితే, ఆ అమ్మినప్పుడు స్టాంపు డ్యూటీ విలువ చూసినట్లయితే 35 లక్షలుగా ఇవ్వటం జరిగింది. ఆ ఇంటిని అమ్మడానికి ఆమెకు అయిన ఖర్చులు, అమ్మకపు ఖర్చులు 40,000 రూపాయలు అమ్మకపు ఖర్చులుగా అయినట్టుగా మనం భావించవచ్చు. లెక్కలో ఇచ్చాడు కాబట్టి. ఇక సిఐఐ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అంటే ద్రవ్యోల్బణ సూచీ సంఖ్యలు 4 సంవత్సరాలకు సంబంధించి ఇవ్వటం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొని వీ హ్యావ్ టు కాంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్. దాన్ని ఆధారం చేసుకొని పెట్టుబడి లాభాలను లెక్కించవలసిన అవసరం ఉన్నది. మనం గమనిస్తే పెట్టుబడి లాభాలను లెక్కించడం ఎలా అని చూసే ముందర నేను ఎందుకు తెలుగులో చెప్పాను అంటే, లెక్క మొత్తం మనకు ఇంగ్లీష్లో ఏమున్నది అనేది క్లియర్గా కనపడుతున్నది. తెలుగు మీడియం వాళ్ళకి అర్థం కావాలనే ఉద్దేశంతో తెలుగులో చెప్పడం జరిగింది. ఈ లెక్క మళ్ళొకసారి ఇంగ్లీష్లో చదువుతాను, వినండి. On 16th July 2004, Sri Vasudev took a mortgage loan of rupees 2 lakhs from a money lender against his residential house. The house was purchased on 4/5/2004 for a price of 3,50,000 rupees. Stamp duty value is 4,50,000 rupees and paid stamp duty 5% in addition to brokerage 2%. On 24th July 2006, he died and the property is inherited by his wife Srimati Saujanya. On 10th February 2009, she paid 3 lakh rupees to the money lender to clear the mortgage charge. On 28th November 2018, she sold the house for 24,50,000 rupees. Its stamp duty value is rupees 35 lakhs and incurred 40,000 rupees towards selling expenses. CII is given. You are supposed to calculate income from capital gains. ఎలా చేస్తారు అంటే 18-19 చివరిది ఇవ్వటం జరిగింది సిఐఐ. అంటే ఇది ఎప్పటిదని మనం భావించాలి అంటే 1920 పన్ను నిర్ధారణ సంవత్సరం అన్నట్టు. కాబట్టి సొల్యూషన్ కాంప్యూటేషన్ ఆఫ్ ఎవరి capital gains you are calculating, computing is Srimati Saujanya. Computation of Srimati Saujanya's income from capital gain for the assessment year
2019, 2020. This you have to remember. In the problem they may give the present year's CII or not. Present year's CII is 2018-19 years, that is it is 280. You have to remember. లెక్కలో కొన్ని సందర్భాల్లో ఇవ్వకపోవచ్చు. 18-19 సంవత్సరానికి సంబంధించిన ద్రవ్యోల్బణ సూచి సంఖ్య 280. అది మనం లెక్క పెట్టుకోవాలి, గుర్తుంచుకోవాలి. లెక్కలో అన్నిసార్లు ఇవ్వటం జరగదు. మనం ఇలా లెక్కించేటప్పుడు ప్రొఫార్మా కొట్టుకోవాలి. రూపీస్ వివరాలు మొట్టమొదలు మనం లెక్కలో చూడవలసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సీ హౌ మనీ రూపీస్ ఈజ్ ది సేల్స్ వాల్యూ. సేల్స్ వాల్యూ ఎంత అనేది చూడాలి మనం. సేల్స్ వాల్యూ చూసే ముందర ఒకటి గమనించుకోండి. సేల్స్ వాల్యూ మనకి 24,50,000 అమ్మినట్టుగా ఉన్నది. దాని స్టాంప్ డ్యూటీ విలువ 35 లక్షలుగా ఉన్నది. కాబట్టి ఒకసారి వర్కింగ్ నోట్స్లో మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. వర్కింగ్ నోట్స్ నెంబర్ 1. ఇట్లా స్టాంప్ డ్యూటీ ఇచ్చినప్పుడు స్టాంప్ డ్యూటీ విలువ మనకు లెక్కలో ఉన్నప్పుడు స్టాంప్ డ్యూటీ విలువను మనం వాస్తవంగా అమ్మిన విలువతో పోల్చి చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒరిజినల్గా అమ్మింది 24,50,000 రూపాయలకు. దీని యొక్క విలువ ఇంటూ 105%, 105% కంటే ఎక్కువగా ఉంటే స్టాంపు విలువనే మనం లెక్కలోకి తీసుకోవాలి. ఇది కొడితే మీరు ఒకసారి చూడండి, 24,50,000 24,50,000 ఇంటూ 105% చేస్తే మనకు 25,72,500 వస్తుంది. ఇది మనం స్టాంపు విలువ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాలి. 105% యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టు ది ఒరిజినల్ సేల్ వాల్యూ. 24,50,000 అమ్మినట్టుగా ఇచ్చారు. స్టాంపు డ్యూటీ విలువ ఎంత ఉన్నది? 35 లక్షలు ఉన్నది. దిస్ యూ హ్యావ్ టు కంపేర్ విత్ స్టాంప్ డ్యూటీ. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈజ్ ₹35 lakhs. సో 105% కంటే స్టాంప్ డ్యూటీ విలువ ఎక్కువగా ఉంటే స్టాంప్ డ్యూటీ విలువనే మనం ఇక్కడ చూపిస్తాము. 105 విలువ కంటే తక్కువగా ఉన్నది అనుకోండి, 105% కంటే తక్కువ ఉన్నది అనుకోండి. ఒరిజినల్ ఉదాహరణకు స్టాంప్ డ్యూటీ విలువ 26 లక్షలే ఉందనుకోండి. అప్పుడు మనం ఏది తీసుకోవాలి? 26 కాదు, 24 లక్షలే ఉందనుకోండి. ఈ రెండిట్లలో ఏది ఎక్కువగా ఉన్నదో ఒకసారి గమనించండి. ఇదేమో 24,50,000 వచ్చింది, మనకు స్టాంప్ డ్యూటీ విలువనేమో 24 లక్షలే ఉంది. అప్పుడు ఇదే విలువ ఎక్కువ ఉన్నది కాబట్టి దీని లెక్కలోకి తీసుకుంటాం. కానీ మనకి ఈ లెక్కలో 105% క్యాలిక్యులేట్ చేసినప్పుడు దీనికంటే కూడా స్టాంపు డ్యూటీ విలువ ఎక్కువగా వచ్చింది. అటువంటప్పుడు స్టాంపు డ్యూటీ విలువనే మనం అమ్మగా వచ్చిన విలువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అది వర్కింగ్ నోట్స్లో మనం రాయాలి. ఓకే, కాబట్టి ఏమని రాస్తాము అంటే, వాస్తవపు అమ్మకపు ధరలో 105% కంటే స్టాంపు డ్యూటీ విలువ ఎక్కువగా ఉన్నచో స్టాంపు డ్యూటీ విలువను స్వీకరించిన ప్రతిఫలంగా భావించాలి అనేది మనం రాయాలి. ఓకే, సో ఐ విల్
dictate the sentence in English. Stamp duty value is more than 105% of the sale value. So stamp duty value is taken as full value of consideration. Okay, so that you have to mention. So full value of consideration. And then మనం ఒకసారి పరిశీలిస్తే తెలుగులో ఏమంటాం, స్వీకరించిన ప్రతిఫలం. వాస్తవానికి 24,50,000 తీసుకున్నప్పటికీ స్టాంపు డ్యూటీ విలువ 35 లక్షలు 105% కంటే ఎక్కువగా ఉన్నది కాబట్టి 35 లక్షలే మనం చూపించాలి. దీని నుంచి వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు డిడక్ట్ మైనస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఆర్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. తెలుగులో బదిలీ ఖర్చులు అంటాం. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ మనకు లెక్కలో ఇవ్వటం జరిగింది. మీరు గమనిస్తే లెక్కలో 40,000 ఈజ్ గివెన్ ఎ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. కాబట్టి ఆ 40,000ను మనం దీంట్లోంచి తీసివేయవలసిన అవసరం ఉంటుంది. తీసివేసినట్లయితే మనకి ఎంత విలువ వస్తుంది అంటే 34,60,000 విలువ. ఓకే, సో అది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి మనం ఏమంటాం, దీన్ని నెట్ కన్సిడరేషన్ అంటాం. అంటే నికర ప్రతిఫలం తెలుగులో చెప్పాలి అంటే. ఇప్పుడు మనం వర్కింగ్ నోట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వర్కింగ్ నోట్స్ ఎలా చేస్తాము అంటే చూడండి, ఇది సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ మనం తీసివేసాం, అంటే అమ్మకపు ఖర్చులు బదిలీ ఖర్చులు తీసివేసాం. ఇక రెండవది ఏమిటి అంటే మనకు సూచీకరించిన సేకరణ వ్యయం కావాలి. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. ఇండెక్స్డ్ ఇంగ్లీష్లో ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటాం. అది ఎలా వస్తుందో మనం గమనిస్తే చూడండి, దీనికి వర్కింగ్ నోట్స్ చేయవలసిన అవసరం ఉంటుంది. పర్చేజ్ ప్రైస్ సూచీకరించబడిన సేకరణ వ్యయం కనుగొనడానికి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. దీన్ని ఎలా కనుక్కుంటాము అంటే ముందుగా మనకు పర్చేజ్ ప్రైస్ కావాలి. పర్చేజ్ ఎంతకు కొనటం జరిగిందో ఒకసారి మనం గమనిస్తే ఫర్ పర్చేజ్డ్ ఆన్ 4/5/2004 ఫర్ ఎ ప్రైస్ ఆఫ్ ₹3,50,000. ఓకే, పర్చేజ్ ప్రైస్ ఎంత కొనటం జరిగింది అంటే 3,50,000కు కొనటం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, లోన్ 2 లక్షలకు లోన్ తీసుకొని 3,50,000 పెట్టి కొనటం జరిగింది. ఇప్పుడు మనం దీంట్లో గమనించవలసిన అంశం ఏమిటి అంటే స్టాంపు డ్యూటీ లెక్కించాలి. స్టాంపు డ్యూటీ ఇచ్చాడు లెక్కలో. స్టాంపు డ్యూటీ విలువ అమ్మినప్పుడు ఇవ్వటం జరిగింది, కొన్నప్పుడు కూడా ఇవ్వటం జరిగింది. అది ఎట్లనో గమనించండి. 5% అని ఇచ్చాడు లెక్కలో. 5%. ఈ స్టాంపు డ్యూటీ విలువ మనం ఒకసారి గమనించినట్లయితే స్టాంపు డ్యూటీ విలువ 4,50,000 మీద ఈ 5% అనేది లెక్కిస్తాం. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 5% ఆన్ ద స్టాంపు డ్యూటీ వాల్యూ, నాట్ ఆన్ ది పర్చేజ్డ్ వాల్యూ. ప్లీజ్ రిమెంబర్, మనం తీసుకునేటప్పుడు ఇక్కడ విలువ కొన్నదాని విలువ 3,50,000గా తీసుకుంటాం, కానీ స్టాంపు డ్యూటీ విలువ మాత్రం ఈ స్టాంపు డ్యూటీ 5% స్టాంపు డ్యూటీ విలువ మీదనే మనం లెక్కిస్తాం. సో 5% ఆఫ్ 4,50,000 ఇది చేసినట్లయితే మనకు ఎంత విలువ వస్తుంది అంటే ఒకసారి
ఎంత క్యాలిక్యులేట్ చేస్తే ఇఫ్ యూ క్యాలిక్యులేట్ యూ విల్ గెట్ 22,500. అలానే మనకు లెక్కలో ఇంకొక అంశం కూడా ఉన్నది, బ్రోకరేజ్. దెర్ ఈజ్ అనదర్ ఐటమ్ దట్ ఈస్ బ్రోకరేజ్. మనం లెక్కను గమనించినట్లయితే బ్రోకరేజ్ ఈజ్ గివెన్ యాజ్ brokerage is given as 2%. ఈ 2% మాత్రం 3,50,000 మీద తీసుకుంటాం. If you observe the problem, 2% brokerage is given. That brokerage you are going to calculate on 3,50,000. Please remember, stamp duty 5% you are going to calculate on stamp duty value, whereas brokerage you are going to calculate on the original cost of acquisition. ఓకే, సో అవి రెండు మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బ్రోకరేజ్ ఇట్ షుడ్ బి 2% ఆఫ్ ఎంత అంటే 3,50,000. మనం చేసుకున్నట్లయితే క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే 7,000 యూ విల్ గెట్. సో ఇవన్నీ కలిపితే 3,79,500 you will get. కాబట్టి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటే సూచీకరణ చేయబడిన సేకరణ వ్యయం తెలుగులో చెప్పాలి అంటే. ఇది ఇన్నర్ కాలంలో తీసుకుంటున్నాను. ఎంత వచ్చిందంటే 3,79,500. It is 3,79,500 indexed cost of acquisition. Okay. Okay. So, this is not completed. I am sorry. 3,79,500 మనం కనుక్కున్నది. దిస్ ఈజ్ నాట్ ఇండెక్స్. ఇంకా మనం ఇండెక్స్ చేయలేదు కదా. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అంటే కొనుగోలు వ్యయం, సేకరణ వ్యయం మనం కనుక్కున్నాం. దీనిని మనం ఇండెక్స్ చేయాలి ఇప్పుడు. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ దీనికి 3,79,500 అని మనం అన్నాం. ఈ 3,79,000కు ఇండెక్స్ సూచీకరణ ఇప్పుడు చేస్తాం మనం. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, దీనికి సూచీకరణ సేకరణ చేయబడిన వ్యయం గమనించండి. ఇట్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ into previous year index by index for the first year in which the asset was held by the assessee. ఇది ఈ ఫార్ములాను ఉపయోగించి మనం చేస్తామండి. ఒరిజినల్ కాస్ట్ ఇంటూ ప్రీవియస్ ఇయర్ ఇండెక్స్ బై ఇండెక్స్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఇన్ విచ్ ద అసెట్ వాజ్ హెల్డ్ బై ది అసెస్సీ. తెలుగులో ఏమంటాము అంటే, తెలుగులో సూచీకరించబడిన, మనం సేకరణ వ్యయాన్ని కనుక్కున్నామండి. సూచీకరించడం దేనికి దీన్ని ఫార్ములాను ఉపయోగించాలి. ఆస్తి అసలు ఖరీదు ధర ఇంటూ గత సంవత్సరంలోని సూచీ సంఖ్య బై అసెస్సీకి బదిలీగా వచ్చిన మొదటి సంవత్సరంలోని సూచీ సంఖ్య. బదిలీగా వచ్చిన మొదటి సంవత్సరంలోని సూచీ సంఖ్యను తీసుకోవాలి అసెస్సీ. ఇప్పుడు హూ ఈజ్ ద అసెస్సీ? శ్రీమతి సౌజన్య ఈజ్ ది అసెస్సీ. కాబట్టి ఏ విధంగా లెక్కిస్తాం మనం ఒక్కసారి గమనిస్తే, ఒరిజినల్ కాస్ట్
దీని యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉన్నదని మనం ఒకసారి గమనించినట్లయితే 3,79,500కు ఇది మనం కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కనుక్కున్నాం. మనం ఇంత పెట్టి కొనటం జరిగింది. సో ఇంటూ జాగ్రత్తగా గమనించాలి, ఇది 280 ఉంది ప్రజెంట్ ఇయర్స్. సో ప్రస్తుత సంవత్సరం 280 వేస్తాం. ఇది అసెస్సి చేతికి వచ్చిన సంవత్సరంది ఇండెక్స్ కావాలి మనకు. అసెస్సికి ఎప్పుడు ఏ సంవత్సరంలో వచ్చిందంటే 2006లో వచ్చింది. వాసుదేవ్ కొన్నది కాదు మనకు కావాల్సిన, అసెస్సి చేతికి వచ్చింది కావాలి. ప్లీజ్ రిమెంబర్ ద ఇయర్ ఇన్ విచ్ అసెస్సి took charge of the asset, that is important. That year's CII is required. So in the year 2006 you can see its index is 122. So that you have to take, but not this one. Okay, కాబట్టి ఇప్పుడు మనం 122 వేస్తాం. We are going to take it as 122. సో ఇది మొత్తం లెక్కిస్తున్నట్టయితే మనకు ఎంత వస్తుంది అంటే, మనం లెక్కించండి, 8,70,984 it will come. So that value you are going to consider, 8,70,984. సో అలానే మనకి ఇప్పుడు ఇంకొక అంశం కూడా ఉన్నదండి. ఈమె ఎప్పుడైతే అప్పు తిరిగి చెల్లించిందో అది కూడా మనం లెక్కలోకి తీసుకొని ఇండెక్స్ చేయవలసి ఉంటుంది. దానికి ఏం రాస్తామంటే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని పేర్కొనటం జరుగుతుందండి. తెలుగులో సూచీకరణ చేయబడిన అభివృద్ధి వ్యయం, ఆస్తి యొక్క అభివృద్ధి వ్యయం. అదే ఎలా వస్తుంది అనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఇప్పుడు వాసుదేవ్ అనే వ్యక్తి మొగుడు అప్పు తీసుకున్నప్పుడు 2 లక్షలు తీసుకోవటం జరిగిందండి. కానీ భార్య తిరిగి చెల్లించేటప్పుడు 3 లక్షలు చెల్లించింది. అంటే ఆస్తిపై చెల్లించిన ఖర్చు ఎంత ఉన్నది అంటే 3 లక్షలు చెల్లించడం జరిగింది. యాక్చువల్లీ వాసుదేవ్ took loan of rupees 2 lakhs, whereas his wife paid 3 lakhs to the money lender. So that should be taken into consideration. So this is the third working notes. What is this? Cost of improvement. Cost of improvement. Okay. Cost of improvement, I will take it as directly indexed cost of improvement. అంటే సూచీకరణ చేయబడిన ఆస్తి అభివృద్ధి వ్యయం. ఇది ఎలా వస్తుంది అంటే, కైండ్లీ నోట్ డౌన్, actual amount spent into previous year index by index for the year in which asset was held by the index for the year in which expenses are incurred. అంటే తెలుగులో ఏమిటి అంటే, అభివృద్ధి వ్యయాన్ని లెక్కించడానికి సూత్రం ఆస్తిపై చెల్లించిన ఖర్చు ఇంటూ గత సంవత్సరం సూచీ సంఖ్య బై ఖర్చులను చెల్లించిన సంవత్సరంలోని సూచీ సంఖ్య. ఇప్పుడు మనం ఒకసారి ప్రాబ్లం చూసినట్లయితే ఆమె ఎంత చెల్లించింది అంటే 3 లక్షలు చెల్లించింది. షీ పెయిడ్ 3 lakh rupees. ఓకే, 3 lakhs ఇంటూ ఈ సంవత్సరం లేటెస్ట్ ఇయర్ది 280,
ఆమె ఎప్పుడు చెల్లించింది, ఏ సంవత్సరం చెల్లించిందో ఆ సంవత్సరం యొక్క సూచీ సంఖ్య. ఆమె ఎప్పుడు చెల్లించినట్టుగా ఉందంటే 2009. షీ పేడ్ ఇన్ ద ఇయర్ 2009. మీన్స్ దట్ ఈస్ 2008 ఇండెక్స్ యూ హ్యావ్ టు టేక్, దట్ ఈస్ 137. ఆమె ఏ సంవత్సరంలో చెల్లించిందో ఆ సంవత్సరం యొక్క సూచీ సంఖ్యను మనం లెక్కలోకి తీసుకున్నట్లయితే అది 137గా ఉన్నది. మనం ఈ లెక్క మొత్తం చేసినట్లయితే ఇట్ విల్ బి ఈక్వల్ టు 613,139. సో అదే 613,139 అనేది రావటం జరుగుతుందండి. ఇవి రెండు కలిపి దీని నుంచి తీసేయాలి. రెండు కలిపితే ఎంత వస్తుంది అంటే 1484,123. తీసివేసినట్లయితే ఎంత వస్తుంది అంటే దిస్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ ఎంత వస్తుంది అంటే 1469,077. So we will get 1469,077, 14,69,077 rupees. మళ్ళీ ఒకసారి చేస్తున్నాను చూడండి. మళ్ళీ ఒకసారి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సౌజన్య యొక్క క్యాపిటల్ గెయిన్ కనుక్కోవడానికి ముందుగా ఆమె ఎంతకు ఆస్తిని అమ్మటం జరిగిందో చూడాలి. ఆస్తిని అమ్మటం ఎంతకు జరిగింది అంటే 24,50,000కు జరిగింది. కానీ స్టాంపు డ్యూటీ విలువ ఇది 24,50,000 ఇంటూ 105% వేస్తే స్టాంపు డ్యూటీ విలువనే ఎక్కువగా ఉన్నది. కాబట్టి స్టాంపు డ్యూటీ విలువనే ఇక్కడ తీసుకుంటాం. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే తీసివేయాలి. 40,000 అయినాయి. ఇది నికర ప్రతిఫలం, ఇట్ ఈస్ నెట్ కన్సిడరేషన్. దాని నుంచి అసలు ఆస్తి కొన్నప్పుడు ఎంత విలువ కొనటం జరిగింది అని చూస్తే మనం 3,50,000 కొనటం జరిగింది. షీ పెయిడ్ ద ప్రైస్ ఆఫ్ 3,50,000 when the cost was, the asset was purchased, her husband. In the stamp duty 5% you have to calculate on the stamp duty value. Brokerage you have to calculate on the actual cost. సో ఆ విధంగా చూసినట్లయితే మనకు ఈ విధంగా వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ 2,50,000, దిస్ ఈజ్ 3,50,000. మనం ఇది 3,50,000 ఇంటూ 2% వేస్తే 7,000. సో ఇవన్నీ కలిపితే 3,79,500. ఇది వచ్చినప్పుడు దీన్ని ఇది మనకు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, దీన్ని ఇండెక్సైజేషన్ చేయాలి. అది ఇండెక్సైజేషన్ చేసినప్పుడు 3,79,500 ఇంటూ పైన ఇప్పుడు లవం ఆల్వేస్ దిస్ నామినేటర్ ఈజ్ గోయింగ్ టు బి లేటెస్ట్ ఇయర్స్ ఇండెక్స్, దట్ ఈస్ 280. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. అది పర్మనెంట్గా అంతే ఉండిపోతుంది ఈ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి. అది మళ్ళా ఏ సంవత్సరం అయితే ప్రస్తుత అసెస్సీ చేతికి ఆస్తి చేరిందో ఆ సంవత్సరపు ఇండెక్స్ కావాలి. భర్త 2006లో చనిపోయినప్పుడు ఆమె చేతికి వచ్చింది కాబట్టి 2006 సంవత్సరం యొక్క ఇండెక్స్ మనం తీసుకోవాలి. 2006 7ది 122గా ఉన్నది కాబట్టి 122నే మనం ఇండెక్సైజేషన్లో లెక్కిస్తాం. సో ఇది విలువ, దాన్ని మనం ఇక్కడ చూపించాం. అలానే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో అభివృద్ధి వ్యయము ఎలా వస్తుంది అంటే మనం అప్పు తిరిగి చెల్లించిన వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా భావించాలి. సో 3 lakh రూపీస్ని మనం తీసుకుంటాం. దీనికి 3 lakh ఇంటూ 280 బై ఎప్పుడు ఏ సంవత్సరం ఈ డబ్బు తిరిగి చెల్లించడం జరిగిందో ఆ సంవత్సరం తీసుకోవాలి. 9లో ఆమె చెల్లించింది 2008-9 తీసుకుంటే ఇంటూ 280 డివైడెడ్ బై 137 వేయటం జరుగుతుంది. సో ఆ విధంగా మనం గమనించినట్లయితే ఈ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఇట్లా వస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం దట్ వీ హ్యావ్ డన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, దీన్ని అనుసరించి మనం ఇక ఇంకొక లెక్క చేద్దామండి. సెకండ్ లెక్క చేద్దాం. శ్రీమతి రచన purchased a building for rupees 9 lakhs in the previous year 2002-03 and paid 5% as registration charges. రచన అనే అమ్మాయి 9 లక్షలు పెట్టి 2002-03
క్రితం సంవత్సరానికి 9 లక్షలు పెట్టి ఆస్తిని కొనడం జరిగిందండి. అది కొని దానికి 5% రిజిస్ట్రేషన్ ఖర్చులు చెల్లించడం జరిగింది. ఆమె 19/7/2014 నాడు మరణించింది. షీ డైడ్ ఆన్ 19/7/2014 అండ్ ద ప్రాపర్టీ వాజ్ ట్రాన్స్ఫర్ టు హర్ సన్ మిస్టర్ సతీష్. ఆమె చనిపోయిన తర్వాత సతీష్కు వారసత్వంగా ఆస్తి సంక్రమించింది. ఆ చనిపోయిన తేదీ నాడు మార్కెట్ విలువ, ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఆన్ ద డేట్ ఆఫ్ డెత్ వాజ్ 22,50,000, 22,50,000. వారసుడు మిస్టర్ సతీష్ సోల్డ్ ప్రాపర్టీ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ రిలవెంట్ టు ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్ ఫర్ 29 lakhs. ప్రస్తుత సంవత్సరానికి పన్ను నిర్ధారణ సంవత్సరానికి సంబంధించిన గత సంవత్సరంలో ఆస్తిని 29 లక్షలకు అమ్మాడు. దానికి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అయినాయి. అడ్వర్టైజ్మెంట్ ఫర్ సేల్ 20,000 అయింది. బ్రోకరేజ్ 1.5% అండ్ 25,000 ఫర్ ఎ సోషల్ గెట్ టుగెదర్ ఫర్ గెట్టింగ్ మదర్స్ మనీ. తల్లి యొక్క ఆస్తి తనకు వచ్చినందుకు గాను బంధుమిత్రులకు ఇచ్చిన విందు ఖర్చులు 25,000 అయినాయి. వాటిగా లెక్కలో గత కాలానికి సంబంధించిన ఇండెక్స్లు ఇవ్వటం జరిగింది. క్యాలిక్యులేట్ ద ట్యాక్స్ లయబిలిటీ ఇఫ్ ద ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 8,62,000, 8,62,000 అయినట్లయితే పన్ను బాధ్యత కూడా మనకు లెక్కించమని ఇవ్వటం జరిగింది. ఇది ఎట్లనో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫార్మా సొల్యూషన్. This one is particulars. పర్టికులర్స్ మనం ఆస్తిని ఎంత కమ్మాడు, ఎంత కొనటం జరిగింది అన్నీ జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంటుంది. సో ఆ విధంగా మనం లెక్క చేయటం జరుగుతున్నది. రచన కాకుండా మనం ఎవరికి సంబంధించి చూడాలి అంటే ఆమె కొడుకు ఎవరికైతే పోయిందో ఆ వ్యక్తి పేరు మీద మనం లెక్క చేయడం జరుగుతుంది. సో మిస్టర్ సతీష్ ఇన్కమ్ ఫ్రమ్ capital gains for the assessment year 2019-20 అని పేర్కొని మనం లెక్క చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఆ విధంగా గమనించినట్లయితే ఫస్ట్ ఎంత కమ్మటం జరిగింది అనేది చూడాలి. క్లియర్గా మనం గత లెక్కలో ఇంతకు ముందు లెక్కలో స్టాంపు డ్యూటీ అనేది ఉన్నది. ఇక్కడ స్టాంపు డ్యూటీ అనేది ఏం లేదు. డైరెక్ట్ 29 లక్షలకు ఆస్తి అమ్మటం జరిగింది అని ఇవ్వటం జరిగింది. 29 లక్షలు మనం చూపిస్తాం. ఓకే, సో కన్సిడరేషన్ ప్రతిఫలం, స్వీకరించిన ప్రతిఫలం 29 లక్షలు. దీని నుంచి ఖర్చులు ఏమన్నా ఉంటే తీసివేయాలి. ఎనీ ఎక్స్పెన్సెస్ యూ హ్యావ్ టు డిడక్ట్. సో దోస్ ఎక్స్పెన్సెస్ వీ విల్ డిడక్ట్. ఏం ఎక్స్పెన్సెస్? ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయని మనం లెక్కలో చూసినట్లయితే 2 రకాల ఎక్స్పెన్సెస్ ఇవ్వటం జరిగిందండి. వాట్ ఆర్ ద ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్? ఈ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్ ఫర్ సేల్ 20,000, బ్రోకరేజ్ 1.5%. బట్ ప్లీజ్ రిమెంబర్, ఫర్ సోషల్ గెట్ టుగెదర్ ఫర్ గెట్టింగ్ మదర్స్ మనీ యూ షుడ్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఈ 25,000 అనేది మనం లెక్కలోకి తీసుకోరాదు. విందు ఖర్చులు, ఆస్తి బదిలీకి దానికి ఎటువంటి సంబంధం లేదు. అతనికి ఆస్తి వచ్చింది అన్న సంతోషంలో ఒక విందు ఇవ్వటం జరిగింది, దానికి ఆస్తి బదిలీకి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈ 2 మాత్రం ఆస్తి బదిలీకి సంబంధించినవి. సో ది సోషల్ గెట్ టుగెదర్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది అసెట్స్ సేల్ ప్రైస్. సో యూ షుడ్ నాట్ టేక్ సోషల్ గెట్ టుగెదర్ వాల్యూ ఇంటూ కన్సిడరేషన్. ఓకే, సో ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ లో మనం 2 తీసుకుంటాం. ఒకటి ఏమిటి అంటే మొదటిది అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్
20,000. సెకండ్ ఐటమ్ ఏమున్నదంటే బ్రోకరేజ్. Brokerage also you have to take into consideration. See brokerage, how 1.5% on 29,000. 29,000 into 1.5%. If you calculate, the amount will come 29 lakhs into 1.5%. It is up to 43,500 for me. 43,500 అయింది. సో ఇవి రెండు కలిపితే మనం తీసివేయవలసిన అవసరం, రెండు కలిపితే 63,500. యూ హ్యావ్ టు యాడ్ దీస్ టూ అండ్ యూ హ్యావ్ టు డిడక్ట్. అండ్ నౌ వాట్ యూ హ్యావ్ టు డూ, ఇఫ్ యూ డిడక్ట్ దిస్ వాల్యూ, దిస్ విల్ బి, calculate yourself 28,36,500. ఈ అమౌంట్ వస్తున్నది. మనం ఒకసారి పరిశీలించినట్లయితే 28,36,500 రూపాయలు వచ్చింది. దిస్ ఈజ్ నెట్ కన్సిడరేషన్. దిస్ యూ విల్ కాల్ ఇట్ యాజ్ నెట్ కన్సిడరేషన్. దీని నుంచి మనం ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ తీసివేయాలంటే, దట్స్ ఆల్. అంటే ఆస్తి యొక్క కొనుగోలు వ్యయాన్ని తీసివేయవలసిన అవసరం ఉంటుంది. అది మనం తీసివేయవలసిన అవసరం ఉంటుంది. అది ఎలా చేస్తాము అనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే, పర్చేజ్ ప్రైస్, అసలు ఆస్తిని ఎంతకు కొనటం జరిగింది అనేది ఒక్కసారి పరిశీలించాలి. సో ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ టు డూ ఇన్ వర్కింగ్ నోట్స్. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కనుక్కుందాం. ఇది ఫస్ట్ వర్కింగ్ నోట్స్. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ మనం గమనించినట్లయితే లెక్కలో ఎంత కొనటం జరిగింది అని ఇచ్చాడు. 9 లక్షలకు కొనటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అసెట్ వాజ్ పర్చేజ్డ్ ఫర్ 9 lakhs. సో 9 lakhs మనం తీసుకోవటం జరుగుతుంది. ఫస్ట్ ముందుగా కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, దట్ ఈజ్ ఇది మాత్రమే కాకుండా దీనికి ఇంకొకటి కూడా ఖర్చు అయింది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా అయినాయి. 5% అయింది రిజిస్ట్రేషన్ ఛార్జ్. సో ప్లస్ 5% ఆఫ్ 9 lakhs. అవి రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది అంటే 9,45,000 వచ్చింది. ఇది కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. మనము కొన్నప్పుడు, ఆస్తి కొన్నప్పుడు దానికి వాటికైనా ఖర్చులు. ఓకే. సెకండ్ది, ఇప్పుడు మనకు ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కావాలి. ఇది ఇంపార్టెంట్. ఓకే. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ మనం ఇంతకు ముందు ప్రాబ్లంలో చూడటం జరిగింది. అసలు ఎంత కొన్నారు అనేది మనం ఇక్కడ లెక్కలోకి తీసుకోవాలి. కొనటం అంటే కొనటం ప్లస్ రిజిస్ట్రేషన్ ఖర్చులు, పర్చేజ్ ప్రైస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, బోత్ యూ హ్యావ్ టు టేక్. ఇన్ ద present years index you have to remember. I told, see in this problem present years index is not given. ప్రస్తుతం అది ఇవ్వలేదు, మనం గమనించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. 280 బై దీనికి ఇండెక్స్ కొన్నప్పుడు ఏది అంటే చూడండి, ఈ 2002-03లో రచన కొన్నట్టుగా ఇంతకు ముందు లెక్కనే లెక్క 2002-03లో రచన కొన్నట్టుగా ఇచ్చారు. కానీ మనం లెక్కలో ఎవరిది చూడాలి? సతీష్కు ఈ ఆస్తి ఎప్పుడు వచ్చింది అనేది చూడాలి. సతీష్కి ఎప్పుడు వచ్చింది? 2014లో వచ్చింది. అంటే 2013-14 సంవత్సరంకి కాకుండా ఇది 2014 జూలైలో ఉంది. అంటే 2014-15 సంవత్సరం యొక్క ఇండెక్స్ చూడాలి. అది ఎంత ఉంది అంటే 240 ఉంది. సో వాట్ యూ హ్యావ్ టు సీ ఇస్
in which year the assessee got this asset, you have to consider, not the purchase year. His mother purchased in the year 2002-3, but it is not relevant now. He has acquired the property through inheritance in the year 2014-15. So that year's index is required. So that year's index is 240. So 280 by 240 you have to calculate. So if you calculate ఎంత వస్తుంది అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే it will be 11,02,500 అనేది రావటం జరుగుతుంది. ఇది మనం ఇక్కడ వేస్తాం ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 11,02,500. చివర్లో మనం తీసివేసినట్లయితే యూ విల్ గెట్ 17,34,000. సో దిస్ ఈస్ క్యాపిటల్ గెయిన్. ఇది క్యాపిటల్ గెయిన్. పెట్టుబడి లాభాలు. సో దానికి సంబంధించిన వర్కింగ్ నోట్స్. ఓకే, దట్స్ ఆల్. దీంట్లో ఇంకొకటి కూడా ఇవ్వటం జరిగింది. క్యాలిక్యులేట్ ద ట్యాక్స్ లయబిలిటీ ఇఫ్ ద ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఈజ్ 8,62,000. అది మనకు లెక్కలో ఇచ్చిన అంశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ tax on long term capital gain, tax liability. లెక్కలో ఓన్లీ క్యాపిటల్ గెయిన్ ఒక్కటి మాత్రమే కనుక్కోమని లేదు, ట్యాక్స్ లయబిలిటీ కూడా కనుక్కోమని ఉన్నది. సో అది మనం చేయాలంటే ఫస్ట్ ట్యాక్స్ ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అది చూడాలి. అది ఏ విధంగా ఉందో ఒక్కసారి గమనించినట్లయితే ట్యాక్స్ ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మనకు తెలిసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే దీర్ఘకాల పెట్టుబడి లాభము అనేది మనకు గతంలో నేర్చుకున్నాం. దీర్ఘకాలిక పెట్టుబడి లాభం వచ్చి దీర్ఘకాలిక పెట్టుబడి లాభం ఎందుకు అవుతుంది అంటే 2 సంవత్సరాల పైబడి ఆస్తి మన దగ్గర ఉన్నది. ఓకేనా, కాబట్టి ఇది దీర్ఘకాలిక ఆస్తి అవుతుంది. 2 సంవత్సరాలు దాటి భవనాలు చేతిలో ఉంటే దీర్ఘకాలిక ఆస్తిగా పరిగణించడం జరుగుతుంది. దీని మీద ఫ్లాట్ 20% రేట్ చొప్పున పన్ను విధించడం జరుగుతుంది. ఎంత? 17,34,000 మీద 20%, 17,34,000 ఇంటూ 20%. మనం కట్టినట్లయితే ఎంత అనేది పరిశీలించినట్లయితే 3,46,800గా గమనించవచ్చు. దీని తర్వాత ఇక సెకండ్ ఐటమ్ అనేది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ హెడ్స్, ఇతర వనరుల నుండి ఆదాయం ఫ్రమ్ అదర్ హెడ్స్. దీన్ని లెక్కించడం చూడండి. మీకు తెలుసు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ హెడ్స్ లెక్కలో మనకి ఎంత ఇవ్వటం జరిగింది అంటే 8,62,200గా ఇవ్వటం జరిగింది. 8,62,000. మీకు తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేటు ప్రకారం 0 to 2,50,000 పన్ను శాతం 0, ఎయిర్పోర్ట్ పన్ను కూడా 0. ఇక 2,50,000 1 రూపీ నుంచి 5 lakh వరకు 5% ట్యాక్స్ అంటే 2,50,000 గ్యాప్. The difference between 5 lakhs and 2,50,000 one is 2,50,000. 2,50,000 దీని మీద 5% లెక్కించినట్లయితే 12,500 will come. 12,500.
12,500. ఇక 5 lakhs దాటి ఎంత ఉన్నదంటే ఇట్ ఈస్ మోర్ దెన్ 5 lakhs. 0, 1, 2 మనకు తెలిసిన అంశమే. దీని నుంచి 5 lakh 1 రూపీ నుంచి 10 lakh వరకు 10% ఉంది. కానీ మనకి ఇక్కడ ఉన్న అమౌంట్ ఎంత ఎక్కువ ఉన్నదంటే 5 lakhs దాటి ఇక 3,62,000 ఉన్నది. కాబట్టి 3,62,000 మీద ఇట్ ఈస్ 10 this is not 10%, 20%. సో 3,62,000 మీద 20% మనం లెక్కించినట్లయితే ఎంత వస్తుందంటే 3,62,000 into 20%, that is 72,400. సో ఇవి మూడు మనం కలిపినట్లయితే 12,500 and 72,400 ఇవి మూడు మనం కలిపినట్లయితే 84,900 అవుతుంది. ఇప్పుడు మనకు ట్యాక్స్ మొత్తం ఇవి రెండు కలిపినట్లయితే 3,46,800 ట్యాక్స్ ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, దీర్ఘకాల పెట్టుబడి లాభం, ఇతర వనరుల నుండి ఆదాయం మీద పన్ను 84,900. ఇవి రెండు కలిపినట్లయితే ఒకసారి 3,46,800 ప్లస్ 84,900 రెండు కలిపినట్లయితే 431,700 అవుతుంది. ఇట్ ఈస్ 431,700. 4,31,700. సో ఇది మనకు పన్ను అవుతున్నది. దీని మీద మీకు తెలుసు 4% విద్య ఆరోగ్య సెస్ ఉన్నది. హెల్త్ అండ్ దిస్ ఇస్ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. 4,31,700 మీద మనం కట్టినట్లయితే ఇంటూ 4% లెక్కించినట్లయితే 17,268. ఇది కూడా ఇవి రెండు కలిపినట్లయితే ఇప్పుడు 17,268 ప్లస్ 431,700 కలిపినట్లయితే 448,968. 448,968 ఇది మొత్తం ట్యాక్స్ లయబిలిటీ. ఆ వ్యక్తి యొక్క మొత్తం పన్ను బాధ్యత ఇది. దిస్ ఇస్ ద టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. కన్సిడరేషన్ ప్రతిఫలం, అసలు స్వీకరించిన ప్రతిఫలం లెక్కలో మీరు ఒకసారి చూసినట్లయితే 29 లక్షలకు అమ్మటం జరిగింది. ఇది అమ్మడానికి గాను అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు 20,000 అయినాయి. ఇట్లనే బ్రోకరేజ్ 43,500 అయింది. ఈ రెండు ఖర్చులు దీని నుంచి తీసివేస్తే 28,36,500 వచ్చింది. యూ హ్యావ్ ఫౌండ్ అవుట్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. ఇది ఏ సంవత్సరంలో కొన్నాము, దానికి ఎంత బ్రోకరేజ్ అయిందో చూసాం, లేదా ఎంత మనం ఖర్చులు చెల్లించాల్సి వచ్చిందో, రిజిస్ట్రేషన్ ఖర్చులు అయినాయో అవి చూసాం. కొన్న సంవత్సరం కాకుండా వారసునికి ఏ సంవత్సరం వచ్చిందో ఆ సంవత్సరం యొక్క ఇండెక్స్ చేసి మనం లెక్కించడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ప్రస్తుత సంవత్సరానికి 280 సిఐఐ అనేది దీంట్లో లెక్కలు ఇవ్వలేదు. అది మనం గుర్తుంచుకోవాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. ప్రెసెంట్ సిఐఐ ఈజ్ 280. ఇట్ విల్ నాట్ బి గివెన్ ఇన్ ప్రాబ్లమ్స్. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. సో దాని ఆధారంగా 280/240 వేసి చేసాం. తర్వాత మొత్తం పన్ను బాధ్యత కూడా లెక్కించమని ఇవ్వటం జరిగింది. అది ఇంపార్టెంట్. ఇక్కడ వరకే లేదు లెక్క. మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కనుక్కున్నాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద 20% ఫ్లాట్ రేట్. తర్వాత ఇతర వనరుల నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ హెడ్స్ ఆర్ అదర్ సోర్సెస్
8,62,000 ఉన్నది. 2,50,000 స్లాబ్ రేట్ సిస్టమ్, యు నో ఇట్. స్లాబ్ రేటు పద్ధతి ప్రకారం పన్ను విధించడం జరుగుతుంది. 2,50,000 వరకు పన్ను లేదు. 2,50,000 ₹1 నుంచి అప్ టు 5 lakhs 5% ట్యాక్స్ రేట్ ఈస్ దేర్, అండ్ అబోవ్ 5 lakhs up to 10 lakhs 20% tax rate is there. So above 5 lakhs you have earned 3,62,000. సో దాని మీద 20% మనం ఇదే 3,62,000 ఎట్లా వచ్చింది అంటే ఒకసారి గమనిస్తే 8,62,000 minus 5 lakhs will give you 3,62,000. దాని మీద 20% కడితే 72,400 వచ్చింది. ఈ మూడు కలిపితే if you add these 3, 84,900, you add these 2, 4,31,700 is the tax liability, but 4% cess is there, health and education cess. On this one, if you calculate 4%, it will be 17,268. So total tax liability is this one. I hope you understood, dear students. Thank you very much. Then we will meet again in the next class.